నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్లో కాంగ్రెస్ కౌన్సిలర్ కార్పొరేటర్ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. సభా వేదిక వద్ద పార్టీ శ్రేణులతో సమావేశం. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. బీజేపీకి గెలిపిస్తే వెంటనే 500 కోట్లు తెస్తానని వెల్లడి. ఉస్నాబాద్లో ఆటో నడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శ. జగిత్యాల జిల్లాలో దొంగల మూటాకు చెందిన 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వారి నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండిని స్వాధీనం. ధర్మపురిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం. పరస్పర విమర్శలతో ప్రజలను ఆకట్టుకుంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. బీజేపీ బీఆర్ఎస్ తీరుపై ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ పాది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ గంగాధరలో డిగ్రీ కళాశాల భవనానికి, దంతోజిపేటలో సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని 110 కోట్ల రుణాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేయకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు సీబీఐ విచారణ మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర మోదీ, అమిత్ షా అన్నారని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎందుకు విచారణ చేపట్టడం లేదో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్ రేస్ పై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాస్తే 3 నెలల నుంచి ములుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టాలని, ఈ కార్ రేస్ పై కేటీఆర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతుందని ఆరోపించారు. కమిషన్లు తీసుకుని విచారణ చేపట్టడం లేదని విమర్శించారు. 10 ఏళ్లలో 20 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తే అన్ని రకాలుగా గత పాలకులు మోసం చేశారని ఆరోపించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడితే విషయం చిమ్ముతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ నబీన్ తెలంగాణ వచ్చి గాడిద గుడ్డు ఇచ్చిండన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల క్రితం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ హోదా కల్పిస్తామన్నారు. పాలమూరుకు వచ్చిన జాతీయ అధ్యక్షులు ఎందుకు జాతీయ హోదా గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. దాని గురించి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు అడగలేదన్నారు. కేసీఆర్ అప్పులు చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, ఆయన చేసిన అప్పులకు నెల 5-6 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏమీ వదలకుండా దోపిడీ చేశారని, అలా దోచుకున్న డబ్బులతో మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు కొంటున్నారని ఆరోపించారు. మా ఓట్లు, మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్ల బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్ల డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేపించిరని దోపిడీ చేసిండ్రు. 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి 1000 కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? దీనికి సమాధానం బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? 1000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం లక్ష మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి 500 కోట్ల నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ చెమ్మికుంటలో రోడ్ షోతో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రం మహేష్ సహా స్థానిక నేతలంతా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలైనందున కేంద్రం తాజాగా 259 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను చొరవ తీసుకోవడం వల్లే నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. తమకు మోసపు మాటలు చెప్పడం చేత కాదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా దొంగ హామీలు ఇవ్వలేమని చెప్పారు. మాట ఇచ్చామంటే తప్పకుండా నెరవేర్చి తీరుతామని అన్నారు. హుజురాబాద్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పీఠాలను బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీకి పోయి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పట్టణాల రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇంటి పన్ను, నల్ల పన్ను, వ్యాపార పన్నుల పెంపు ఖాయమని చెప్పారు. ఖజానా కోసం రోడ్డు మీద నడవాలంటే కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ పువ్వు గెలిపిస్తానా గెలిపాను. నేను మళ్ళీ చెప్తున్నా, హుజాబాద్గా నేను అప్పీల్ చేస్తున్నాను. మేము అభివృద్ధి చేయాలని కసితో ఉన్నాం, కానీ ఇక్కడ మున్సిపాలిటీ మా చేతికి ఎప్పుడు రాలే మున్సిపాలిటీ. ఇవాళ నిధులు కేంద్రం చేయాలా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదు అన్నాడు. ఏం చేస్తారు మరి? ఏడైదు హుజాబాద్ పైసలు ఎక్కడ చేస్తాయి? ఇక బీఆర్ఎస్ కొట్టేస్తే వాళ్ళు నా ఇక్కడ లేరు, నా అక్కడ లేరు, నా గర్క, నా ఘాట్క. బీఆర్ఎస్ ఎక్కడన్నా లేరు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైసలు అంటున్నాడు. మరి ఎవరికి ఓటేయాలి? మీరు హుజాబాద్ అభివృద్ధి చెందాలంటే ఎవరికి ఓటేయాలి? పైసలు మీరు హుజాబాద్ బీజేపీ ఓటేస్తే మున్సిపల్ చైర్మన్ మాకిస్తే నేను పోయి మోడీ సర్కార్ కూర్చొని, సార్ హుజాబాద్ లో మున్సిపాలిటీ బీజేపీ గెలిపిస్తే పైసలు ఇస్తాను కదా, ఇప్పుడు గెలిపించిన హుజాబాద్ వాళ్ళు ఇప్పుడు పైసలు తీసారని చెప్పి బల్లా గుద్ది అడిగి తీసుకొచ్చే అవకాశం మాకు మాత్రమే ఉంది. ఎక్కువ మాట్లాడితే మీరు రోడ్డు మీద నడుతున్నా నా రోడ్డు ట్యాక్స్ పంపించేస్తాను. ట్యాక్సులు పెంచుకుంటారా? మీరు హుజాబాద్లో ట్యాక్సులు పెంచకుండా అభివృద్ధి జరగాలంటే ఇలా పువ్వు ఊర్తులు మున్సిపల్ చైర్మన్ గా గెలిపించి ఎక్కువ మందిని గెలిపించి మాకు అప్పచెప్పండి. ఢిల్లీ నుంచి హుజాబాద్. సిరిసిల్ల పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కూడలిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకొని వచ్చే బీజేపీలు ఉన్నాయన్నారు. తులం బంగారం ఇస్తారన్నారు, కానీ వీళ్ళు ఉన్న పుస్తెలు ఎత్తుకుపోయే రకమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాపై కోపంతో బతుకమ్మ చీరలు బంద్ చేశారు. నేతన్నల బతుకు తెరువుపై దెబ్బ కొట్టినోడికి ఓటేస్తారా అని ప్రశ్నించారు. దేవుని గుడి వద్ద ఉండి అడుక్కు తినే వారిలాగా దేవుని పేరుతో ఓట్లు అడుక్కోవడానికి మాత్రమే బీజేపీ వారు వస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారు. తులం బంగారం వచ్చిన వారు కాంగ్రెస్ కు ఓటేయండి, రాని వారు బీఆర్ఎస్ కు ఓటేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల బతుకు తెరువు లేకుండా చేసినోడికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ అన్నారు. అదే కాంగ్రెస్ చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతది. ఆ మన ఏళ్ళతో మన కంటినే పొడిపిస్తా అంటే అయినా మనం నమ్మి ఓటేస్తే మోసం జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. రెండో మాట కూడా గుర్తుపెట్టుకోండి. మీరు సిరిసిల్ల జిల్లా అయింది కేసీఆర్ వచ్చినాక. మరి సిరిసిల్ల జిల్లా ఉండాలన్నా వద్దా? ఉండాలనా? మరి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటే కూడా మీరు కాంగ్రెస్ కి ఓటేస్తారా? మరి ఇప్పుడు మీ జిల్లా తీసేస్తా, మీకు రూపాయి ఇయ్య, మీ ఇంటి ముంగట మోరి కూడా సాఫ్ చేయ, దోమలు వచ్చినా పట్టించుకోను, సిరిసిల్ల మున్సిపాలిటీని పట్టించుకోను, ఏది పట్టించుకోను. గదే 2000 పెన్షన్, గదే పాత కథ తప్ప కేసీఆర్ ఇచ్చింది. కొత్తది ఏది చేయ, మాటలతోనే నడిపిస్తా, తెల్లారులేస్తే కేసీఆర్ ను బూతులు తిడతా. ఇది ఒక్కటే ఆయన నీతి.
10 అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉస్నాబాద్ లో విస్తృతంగా పర్యటించి మంత్రి ప్రచారం సాగించారు. ఆటో నడిపి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఉస్నాబాద్ లో గడప గడపకు తిరుగుతూ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్నాబాద్ లో 20 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా గత 10 ఏళ్లలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేశామని తెలిపారు. గత 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. గతంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రస్తుతం అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని, కరీంనగర్ నుండి ఉస్నాబాద్ కి 4 లేన్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు చేస్తున్నామని, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సెట్బిన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదని, 10 ఏళ్లలో ఏ హామీలు నెరవేర్చారని ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు అభివృద్ధి చేస్తున్నామన్నారు. వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారం చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్ని స్థానాలు గెలిచినప్పుడే ఉస్నాబాద్ కీర్తి మరింత పెరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రాంత హుస్నాబాద్ సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు, 7వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి చిత్తారి పద్మ గారి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. 11వ తారీఖు నాడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి హుస్నాబాద్ అనే పేరును అత్యున్నత స్థానాలకు, అభివృద్ధిలో అన్ని రకాలుగా తీసుకుపోవడానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఆశీర్వదిస్తూ ఇక్కడ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. 2 ఏళ్ల కింద హుస్నాబాద్ సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేయాలని ఉద్యమం చేసిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి పైకి కట్టి అందరూ తినమన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ మాట ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఆ డబుల్ బెడ్రూమ్ లాని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొదటి సంవత్సరం ఇంకా చాలా మందికి రావాలి కావచ్చు. 10 ఏళ్లు రానప్పుడు కొంతమంది అర్హత ఉన్నాళ్ళు ఇంకా ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం అనేక మందికి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదే, ఇస్తామనే మాట మీద సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు కాళ్లకు చెప్పుల రేషన్ తిరిగినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఇవాళ రేషన్ కార్డులు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. అంతేకాదు దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఏం తినడానికి కూడా పనికి రాకుండా ఉంటే ఇవాళ సన్న బియ్యాన్ని అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే రేషన్ షాప్ బియ్యాన్ని మంచిగా ఇంట్లో వండుకొని తింటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హుస్నాబాద్ కి సంబంధించి కరీంనగర్ ఓన్ రావడానికి పెద్ద రోడ్డు, ఎటువంటి యాక్సిడెంట్ అవకాశం లేకుండా రోడ్డు డివైడర్ పెట్టి హుస్నాబాద్ ఆరోగ్యం బాగుందని 250 పడకల ఆసుపత్రి. అప్పుడు ఇప్పుడు అలసిపోయినా బతుకమ్మ ఆడినా మన ఎల్లమ్మ చెరువు మనకు అద్భుతంగా మరి అక్కడ పోయి ఉంటే ఒక మనశ్శాంతి కోసం కూర్చునే విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ విధంగా సెట్మెంట్ పెట్టాము. ఇక్కడ సెట్మెంట్ ఎవరైనా అమ్మాయిలు గృహిణులు పోయి కుట్టు మిషన్ కానీ, మరి అదేవిధంగా మగ్గం కానీ, బ్యూటీషియన్ కానీ, ఇంకా రకరకాల పనులు ఉన్నాయి. ట్రైనింగ్ నేర్చుకుంటే వాళ్ళ ఇంట్లోనే వారికి లోన్ ఇప్పించి ఉపాధి తెచ్చుకునే విధంగా ట్రైనింగ్ సెంటర్ పెట్టినాం. ఇక్కడ మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం.
అధికారంలో ఉన్నాం. ప్రజల అవసరాల కొరకు మా బాధ్యత. 10 ఏళ్లుగా లేనోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇయ్యాల అసలు ఓటు అడిగే హక్కు మీకు ఎక్కడుంది? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చిందని. అందుకే నేను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆశీర్వదించాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపియండి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నాయకులు ధర్మపురి మున్సిపాలిటీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నట్లుగా ప్రచారం సాగుతుంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. 15 వార్డులు గల ధర్మపురి మున్సిపాలిటీలో గల్లీ గల్లీన తిరుగుతూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అభివృద్ధి మంత్రంతో మంత్రి లక్ష్మణ్ 2 ఏళ్లలో ఏం చేశారంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ సుమారు 359 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ధర్మపురి పట్టణానికి మంజూరు చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెబుతుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలు వివరిస్తూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠం మాదంటే మాదని అంటున్నారు. 30 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా ముద్రాజ్ కుల బాంధవులు కానీ, మా యొక్క ముందుగా కుల బాంధవులు కానీ, మా యాదవ్ కుల బాంధవులు కానీ, మా గౌడ కుల బాంధవులు కానీ, అదేవిధంగా మా యొక్క పద్మశాలి కుల బాంధవులు కానీ, మా మాదిగ కుల బాంధవులు కానీ, మా మాల కుల బాంధవులు కానీ సుమారు ఎన్ని కుల సంఘాలు ఉన్నాయమ్మా. ఒక్కొక్క కుల సంఘానికి 10 లక్షల రూపాయల చొప్పున ముద్రించిన వాస్తవాన్ని ముందు చెప్తున్నా. 3వ వార్డుల అదేవిధంగా 9వ వార్డుకు 151 రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు 1వ వార్డు 12 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పేరుకే మున్సిపల్ ఎన్నికలు కానీ మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య పోటీ అన్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఎవరేం తక్కువ కాదు, తగ్గేదే లేదంటూ ప్రచారం సాగిస్తుండటంతో ధర్మపురి ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రజల మద్దతును కూడగట్టించుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులతో ప్రచారాన్ని రక్తిగట్టిస్తున్నారు. ఇప్పటి వరకు తట్టెడు మందు పోసినటువంటి పాపానం వల్ల 2 సంవత్సరాలు దాటి మీ ముందర గోదావరి ఉన్నాయి కదా, మనం అన్ని దవ్వి కరెంటు పోలు తీసి కంకర పోసి పెట్టాం. అది అట్లే ఉన్నదా? ఏమన్నా దాంట్లో ఏమన్నా ఓ తట్టడంత మట్టి పోసి వాళ్ళు నిలబెట్టిన మనిషి గెలవాలి, అందుకోసం వచ్చి నానా తంటాలు పడతారు. ఇప్పుడు కాగితాలు రాసిస్తారట, బాండ్ పేపర్ రాసిస్తారట. అది పచ్చి అబద్ధం. వాళ్ళు చెయ్యరు. 2 సంవత్సరాలలో ఈ ఊరికి కాదు, అసలు రాష్ట్రంలో ఏం చేయలేదు. మాటలు చెప్పుడు తప్ప కేసీఆర్ దిక్కుడు తప్ప. కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బురుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అరెస్ట్ చేశారు. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టులపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్పల్లి నుంచి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. మెట్పల్లి దుబ్బావాడలో గల రేషన్ షాప్ నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఉదయం కమ్మర్పల్లి వద్ద పట్టుకున్నట్లు నిజామాబాద్ సివిల్ సప్లై అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి బియ్యం అమ్మిన చౌకధర దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే చౌకదారి దుకాణంలో సోదాలు నిర్వహించగా మరొక 25 క్వింటాల బియ్యం తక్కువ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు మార్నింగ్ 5 o'clock కమ్మర్పల్లి ఏరియాలో ఒక టాటా ఎస్ పట్టుకున్నారు. పీడిఎస్ బియ్యం అవి, అందులో కెర్నల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పీడిఎస్ బియ్యంగా గుర్తించడం జరిగింది. అవి అక్కడ డ్రైవర్ని ఇంట్రాగేషన్ చేస్తే ఆ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రేషన్ షాప్ ఆయనకు ఇచ్చినాడు. ఆ బియ్యం ఆయన ధర్మాబాద్ తీసుకొని పోతున్నాడు. ఆ బియ్యము అవి పీడిఎస్ బియ్యం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా 55 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది. 55 బ్యాగ్స్ 55 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది. అంటే ఈరోజు ఒక 20 క్వింటల్స్ వరకు 21 క్వింటల్స్ వరకు అక్కడ పట్టుకోవడం జరిగింది. మిగతా ఈ నైట్ షిఫ్ట్ చేసింది.
కాబట్టి అవి షార్టేజ్ వచ్చినాయి ఇక్కడ. ఇది వాస్తవం అని ప్రూవ్ అయింది. తర్వాత ఇవే బ్యాగులు అక్కడ దొరికినాయి, సేమ్ బ్యాగులు అక్కడ దొరికినాయి కాబట్టి ఈయనవే అని ప్రూవ్ అయింది. ఎవిడెన్స్ ఒకటి, బ్యాగ్స్ కూడా సేమ్ కాబట్టి అందులో దాని మీద నెంబర్స్ రైస్ మిల్ అంతా సేమ్ కాబట్టి రైస్ మిల్ పేరు అని. వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డులో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, బీజేపీ అభ్యర్థి బోనాల సాగరిక శివకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాల సాగరిక ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ వేములవాడ మున్సిపల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు మంచి స్పందన ఉందని, గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఈసారి మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వృద్ధులకు, మహిళలకు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం కల్పిస్తారన్నారు. కాగా 23వ వార్డులో పోటీ చేస్తున్న తనని గెలిపిస్తే ఆడపిల్ల పెళ్లి జరిగితే 20,000 రూపాయలు ఆడబిడ్డ కట్నం ఇస్తానని వినూత్న ప్రచారం చేస్తున్నారు. శిల్పారెడ్డి, బీజేపీ స్టేట్ మహిళా మోర్చా అధ్యక్షురాలిని. బండి సంజయ్ గారు, వికాస్ రావు గారు, అలాగే ప్రతాప్ రామకృష్ణ గారి ఆశీర్వాదాలతో 23వ వార్డు నుంచి కౌన్సిలర్గా సాగరిక శివ గారు పోటీ చేస్తున్నారు. ఆవిడకి మద్దతుగా రాష్ట్రం నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మేము డోర్ టు డోర్ బొట్టు కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే తను బాగా సుపరిచితురాలు, ప్రతి ఒక్కరు తనని గుర్తుపడుతున్నారు. తను కూడా ఏంటంటే ఒక ఇంటి ఆడపిల్లగా వాళ్ళ మధ్యలోనే ఉందన్నది ఇదే నిదర్శనం. ఎందుకంటే ఇప్పటికి ఎన్నిసార్లు వస్తావమ్మా అని కూడా వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాము, గెలిపిస్తామని వాళ్ళు ఒక భరోసా కూడా కల్పిస్తున్నారు. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే టీఆర్ఎస్ పాలన కానీ, ఏదైతే కాంగ్రెస్ పాలన కానీ మహిళలకు సంబంధించి ఏ ఒక్క పథకం రాలేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందుకు ఒక ఇంటికి వెళ్ళినట్టయితే పెన్షన్ ఆగిపోయింది బిడ్డ అని అడుగుతుంది ఒక ఆమె. అంటే ఏజ్ దాటి వాళ్ళ పెన్షన్ కోసం వాళ్ళకి ఏదో చిరు సహాయం జరుగుతుందని ఏదైతే వృద్ధులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే జరుగుతుంది. 23వ వార్డు నుంచి సాగరిక నిల్చుంటుంది. ఒక గొప్ప విషయం, తన సొంత ఎజెండా ఏంటంటే తను ఇవాళ రేపు ఆడపిల్లలే రుణ హత్యలు చేస్తున్న టైంలో తను ఆడపిల్ల ఎవరైతే ఇంటికి ఆడపిల్ల పుడుతుందో అప్పటికప్పుడు 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్తుంది. అలాగే అప్పటికప్పుడు బాండ్ కూడా రాసిస్తానని చెప్తుంది. అలాగే ఎవరైతే ఆడపిల్లకి పెళ్ళి అవుతుందో ఆన్ స్పాట్ అక్కడ పెళ్లి మండపంలో వెళ్ళి 20,000 సహాయం ఒక ఆడపడుచుగా ఇస్తానంటుంది. ఇంతకంటే గొప్పగా మహిళల గురించి ఆలోచించే ఇంకొక వ్యక్తి దొరకదని ఈ 23వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నారు. మెట్పల్లి పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. మెట్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన దొంగలను చూపించి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు మూటాగా ఏర్పడి దొంగతనాలకు ముందు రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. చోరీలు 2 మహిళలు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల మెట్పల్లి సబ్ డివిజన్లో వరుస చోరీలు జరగడంతో డీఎస్పీ ఆధ్వర్యంలో నిఘా పెట్టగా 7గురు పట్టుబడ్డారని తెలిపారు. 6 చోరీ కేసులో నిందితుల నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొంగలించిన బంగారు నగలను మెట్పల్లి పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి ఇందూరి రాకేష్ వద్ద విక్రయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడించారని తెలిపారు. ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన సీఐతో పాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ అశోక్ కుమార్ రివార్డులు అందజేశారు. I want to congratulate మన మెట్పల్లి టీమ్. వాళ్ళు ఈ సిరీస్ ఆఫ్ థెఫ్ట్ అండ్ చైన్ స్నాచింగ్ అండ్ రాబరీ మన దగ్గర జరిగిన అది సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేశారు. సో లాస్ట్ 2 months నుంచి మనకి ఒక సిరీస్ ఆఫ్ చైన్ స్నాచింగ్, రాబరీ అండ్ థెఫ్ట్ కేస్ జరిగింది మెట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో. సో దీనికి సంబంధించి మనం 6 కేసు రిజిస్టర్ చేసాం. కేసెస్ 123/25, 423/25, 424/25. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్లో కాంగ్రెస్ కౌన్సిలర్ కార్పొరేటర్ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. సభా వేదిక వద్ద పార్టీ శ్రేణులతో సమావేశం. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ.
బీజేపీకి గెలిపిస్తే వెంటనే 500 కోట్లు తెస్తానని వెల్లడి. ఉస్నాబాద్లో ఆటో నడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శ. జగిత్యాల జిల్లాలో దొంగల మూటాకు చెందిన 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వారి నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండిని స్వాధీనం. ధర్మపురిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం. పరస్పర విమర్శలతో ప్రజలను ఆకట్టుకుంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.